నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదన్నా భక్తుల కథలు? భక్తుల కథలు, నత్కీరుడి కథ చెప్పుకుందాం. ఆ. కాళహస్తీశ్వర మహత్యంలో చెప్పబడుతుంది ఈ కథ. అయితే పూర్వం ఒక చెరువు గట్టు మీదకి ఒక కుష్టు వ్యాధిగ్రస్తుడు నడిచొస్తున్నాడు. కానీ కాళ్ళు చేతులు పాపం లేవు, కొంచెం బాగా తినేసి ముక్కు దగ్గర అక్కడ కూడా తినేసింది. కుష్టు అంటే లెప్రసీ వచ్చిన వాళ్ళు వైద్యాలు లేవు చేయ పాపం పాతకాలంలో. నడిచొస్తూ చెరువు గట్టు మీద కూర్చున్నాడు. ఆ చెరువులో చెట్టు మీద నుంచి ఒక ఆకు కిందకి పడి, ఈ పడిన ఆకు చేపగా మరి బుడుంగుమని నీళ్ళల్లో మునిగింది. అట్లా చూస్తున్నాడు, ఏమిటి ఆకు పడింది, ఆకు చేప అయిందే విచిత్రంగా. అక్కడి నుంచి ఈ ఆకుగా మారిన చేప అలా నీళ్ళ నుంచి బయటకు వచ్చింది. పురుగులాగా మారికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చింది. ఈసారి మళ్ళీ చెట్టు మించి ఇంకొక ఆకు పడింది. అది గట్టు మీద పడింది, పురుగు వెళ్ళిపోయింది. మూడోసారి ఆకు ఎలా పడింది, సగం నీళ్ళల్లో సగం నేల మీద పడింది. ఇట్లా పడింది, గట్టు మీదకి కొంచెం, నీటిలో కొంచెం. ఇప్పుడు నీటిలో ఉన్న భాగం చేపగాను, మట్టి మీద ఉన్న భాగం పురుగుగాను మారింది. సగం సగం. పురుగేమో చేపను లాగేయడానికి ట్రై చేస్తుంది, చేప ఏమో పురుగును లాగేయడానికి ట్రై చేస్తుంది. అలాంటిది ఏదైనా కనపడుతుంది అనుకో, మనం సర్వం మర్చిపోయి అట్లా దానికేసి చూస్తూ ఉంటాం. వంగి దాంట్లో చూస్తూ ఉంటే ఈ పురుగు చేప రెండు ఒకదానొకటి పీక్కుంటూ సడన్గా ఒక పెద్ద జడల భూతం లాంటి ఒక రాక్షసుడిలాగా అయిపోయింది. తన కేసు చూస్తే గాని వాడు పట్టుకోలేడు మనుషుల్ని. చూసేందుకు ఈ ప్రక్రియ చేశాడనమాట. ఈ కుష్టు వ్యాధిగ్రస్తుని కావలించుకుని తీసుకుని ఎగిరిపోయాడు. అక్కడి నుంచి తీసుకెళ్ళి ఏం చేశాడు, ఒక గుహ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ గుహలో గోలుమని మాటలు వినబడితే 300 మంది ఉన్నారు. ఈ మనిషిని కూడా, ఈ కుష్టు వ్యాధి వాడిని కూడా తీసి ఆ గుహలోకి విసిరేసాడు. స్నానం చేసి వస్తాను అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. దబా నడిచి వెళ్ళిపోయాడు. ఈ మనిషిని చూసేసరికి, కుష్టు వ్యాధిగ్రస్తుని చూసేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా పొలోమని ఏడ్చారు. ఎక్కడ దొరికావురా నాయన, నువ్వు వచ్చి మమ్మల్ని చంపేశావు, నీ వల్ల చచ్చాం మేము, రాక్షసుడు వస్తాడు స్నానం చేసి తినేస్తాడన్నారు. అనేసరికి ఈ కుష్టు వ్యాధిగ్రస్తుడు అన్నాడు, అదేమిటి మరి మీరు ఇంతమంది ఉన్నారు, మిమ్మల్ని ఇంతకుముందు తినలేదా అంటే, తినడు, వీడికి 100 మంది దొంతుగా పెట్టి తింటాడు వాడు. 100 ఉంటే కానీ తిండు. ఒకళ్ళని తెచ్చి పూలు చేస్తాడు. 100వ వాడు రాక చాలా రోజులైంది, ఎవడు రాలేదు అమ్మాయి అనుకుంటున్నాం. 100వ వాడు రాగానే మేమంతా చచ్చిపోతాం, నువ్వు వచ్చావు మేము చచ్చాం అనేసి అందరూ ఏడవటం మొదలుపెట్టారు. ఈశ్వర పరమేశ్వర అని ప్రార్థనలు రకరకాలుగా గోలగోలుగా ప్రార్థిస్తున్నారు. సరే ఇతను అన్నాడు, ప్రార్థిస్తే వస్తాడా ఈశ్వరుడు అంటే, ప్రార్థించు, నువ్వు కూడా ప్రార్థించు అంటే, ఈయన చక్కగా గొంతెత్తి శ్లోకాలు చదువుతుంటే ఆస్తారు. అందరు మానేశారు. ఎవరు? ఈ కుష్టి వ్యాధి ఆయన. అందరు మానేసి విన్నారు. ఎంత చక్కటి కంఠం ఇది, ఎంత బాగున్నాయి నువ్వు చదివే శ్లోకాలు, ఇవి ఎక్కడివి, ఎవరు చెప్పారు నీకంటే? నేనే కట్టాను ఇప్పటికిప్పుడు అన్నాడు. అనేసరికి ఏమిటి శ్లోకం ఫామ్ చేయగలవా నువ్వు అంటే, కవిత్వం చెప్పగలవు, పరమేశ్వరుని పిలువు, ఇంత శ్రావ్యంగా ఇంత అద్భుతమైన కవిత్వంతో పిలిస్తే పరమేశ్వరుడు వస్తాడు, మనం ఈ రాక్షసు నుంచి తప్పించుకుందాం, పారిపోదాం అన్నారు. ఇతను అన్నాడు, పరమేశ్వరుడు రాడు నాయన, పరమేశ్వరుడి వల్లే నేను ఈ దశకు వచ్చాను, ఓ పని చేద్దాం, పరమేశ్వరుడి కుమారుణ్ణి పిలుద్దాం అని చెప్పి కుమారస్వామి మీద ఒక బ్రహ్మాండమైన స్తోత్రం పాడాడు. ఆ శ్లోకాలు మైమరిచిపోయారు ఈ 100 మంది, ఇక్కడ 99 మంది. కుమారస్వామి నెమలి వాహనం వేసుకొచ్చేసాడు, డింగుమణి. వచ్చేసరికల్లా ఆయన అడిగాడు, ఏం కావాలి నీకు? ఒక రాక్షసుడు మమ్మల్ని అందరినీ తినడానికి తీసుకొచ్చేసాడు, అతన్ని సంహరించమంటే, రాక్షసుడు వచ్చేసరికల్లా కుమారస్వామి శూలం ఎత్తి వాడిని ఒక దెబ్బ కొట్టాడు, వాడు చచ్చిపోయాడు. రాక్షసుడు చచ్చిపోయాడు. చచ్చిపోయాక ఆయన కుమారస్వామి అడిగాడు ఇతన్ని, ఈ కుష్టు వ్యాధిగ్రస్తుడిని, ఇంత శ్రావ్యంగా పాడుతున్నావు, ఇంత అద్భుతమైన కవిత్వం, నీకు ఈ వ్యాధి ఎందుకు వచ్చింది, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, నువ్వెవరు అని అడిగేసరికి ఆయన అన్నాడు, అయ్యా మీ నాన్నగారి వల్లే నాకు ఈ దశ వచ్చిందండి అన్నాడు. పరమేశ్వరుడి వల్లే ఈ దశ వచ్చింది నాకు అన్నాడు. ఏం జరిగిందో చెప్తున్నాడు అనమాట. అందరూ వింటున్నారు ఆ కథని. ఇతను నత్కీరుడని ఒక కవి, పాండ్యరాజ ఆస్థానంలో ఉన్నాడు. పాండ్యరాజుకి అగస్త్య మహర్షి ఒక రత్నపీఠం ఒకటి ఇచ్చాడు. ఆ రత్నపీఠం ఏంటంటే అత్యద్భుతమైన కవి కూర్చునేందుకు ఏర్పరచబడిన పీఠం. ఈ పాండ్యరాజాస్థానంలో అద్భుతమైన కవి ఎవడొచ్చినా వాడిని రత్నపీఠం మీద కూర్చోబెడతారు. అది పీఠం ఒకటే, మనుషులు పెరిగే కొంది పీఠ పెద్దదవుతుంది, అంతమంది కూర్చోవచ్చు.
అట్లా 11 మంది కవులు చేరారు దాని మీదకి, ఆ రత్నవి పీఠం మీదకి. నక్కీరుడు 12వాడు. ఓ ఇతను చేరాక ఇక ఎవ్వరిని ఆ పీఠం మీదకి రానివ్వల. నక్కీరుడు ఎంత గొప్ప కవో అంత పెద్ద విమర్శకుడు, పొగరుబోతు. పొగరుబోతు, అంటే నో యాటిట్యూడ్ ఎక్కువ. ఇతని ముందున్న కవులు ఇతని కవిత్వాన్ని పొగిడారు కానీ దానికి ఏకేకి మెక్కి మెక్కి తీల. ఇప్పుడు ఏదో నా ఒక వస్త్రం, ఇప్పుడు నీకు ఒక ఎర్రగుడ్డ నేను నీ చేతిలో పెట్టా, అబ్బా ఎంత బాగుంది అంటే బాగుంది, దాంట్లో డిజైన్ అబ్బా ఎంత చక్కగా డిజైన్ వేసాడు అంటే ఇంకా బాగుంటుంది. అదే నువ్వు ఆ గుడ్డను చేత్తో పుచ్చుకుని కొస చింపి ఒక్కో దారం తీసేవనుకో, నిలువోటి అడ్డమోటి 2 దారాలు వస్తాయి, అన్ని పక్కలకి తీస్తే వస్త్రము లేదు, డిజైను లేదు. కవిత్వం కూడా అంతే, వింటే బాగుంటుంది, ఏదైనా చిన్న చిన్న వ్యాకరణ దోషాలుంటే సరిచేస్తే బాగుంటుంది. అసలు నువ్వు అక్కడ ఆ భావం ఎందుకు పెట్టావు అని ప్రశ్నించడం మొదలు పెడితే కవిత్వం నిలవదు ఇంకా. ఈ నక్కీరుడికి ఆ గుణం ఉంది. ఎవరిని రానిచ్చేవాడు కాదు. సభలోకి ఎవ్వరొచ్చి ఏ కవిత్వం, ఏ శ్లోకం, ఏ పాఠం ఏది చెప్పినా అపరిమితంగా విమర్శించేవాడు. విమర్శించి కవుల్ని రానిచ్చేవాడు కాదు. మిగిలినంతా నక్కీరా భలేవాడివై, నువ్వు భలే పట్టావు తప్పు అని అందరూ శభాష్ అనేవాడు. శభాష్ అన్న కొందికి పెరిగిపోయాడు నక్కీరుడు. పెరిగి పెరిగి ఇంకొక కవిని ఆ స్థానంలోకి రానివ్వకుండా చేశాడు. చేసిన తర్వాత ఆ తర్వాత కాలంలో ఆయన ఒక రోజు వచ్చాడు. ఆయన ఒక సంస్కృతంలో మహాద్భుతమైన శ్లోకాలు కొన్ని చెప్పాడు, చాలా బాగున్నాయి. అయితే ఆ శ్లోకాల్లో భావం ఏంటి? సహజ సిద్ధంగా సుగంధం కలిగిన ఒక స్త్రీ, అంటే సహజ సిద్ధంగా కురులలో సుగంధం కలిగిన ఒక స్త్రీని గురించిన వర్ణన. అది సహజ సిద్ధంగా కురులలో వాసన ఉంటుంది. ఇప్పుడు పువ్వుల్లో వాసన ఉంటుంది, అవునండి, సాంబ్రాణికి వాసన ఉంది, కొన్ని చెట్లకి వాటికి ఆకులకి వాసన ఉంటుంది. జుట్టుకి సహజంగా వాసన ఉంటుందా? మనం ఏదైనా రాస్తే, ఏదైనా రాయాలి, పువ్వులు పెట్టాలి, ఏదైనా రాసి సాంబ్రాణి పొగేస్తే, కుంకుడుకాయ పెట్టి రుద్దుకుంటే కుంకుడుకాయ వాసన, సన్సిల్క్ షాంపూ పెడితే ఆ వాసనే వస్తుంది. జుట్టుకి వాసన ఉండదు. సహజ సిద్ధంగా సుగంధభరితాలైన ఒక స్త్రీ కురులని గురించిన వర్ణన ఆ శ్లోకాలు. ఈయన నక్కీరణ సహజసిద్ధ సుగంధమే ఉంటుంది నీ బొంద అని ఆయన ఎక్కిరిచ్చాడు. కవి తలకాయ దించుకుని వెళ్ళిపోయాడు. కవిత్వం బాగుంది, భావంలో బరువు ఇది. ఏ స్త్రీకైనా సహజంగా సౌందర్యం ఉంటుంది, నడుము సన్నడిది, భుజాలు వెడల్పు, పాదాలు చిన్నవి, అవి ఉంటాయి. జుట్టుకు సుగంధం ఏమిటి? అసలు నీ భావమే దిక్కుమాల భావం అన్నాడు. వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళిపోయిన కవి కాసేపట్లో ఇంకొక ఆయన వెంబడి పెట్టుకొచ్చాడు. ఆయన ఎవడు ఇక్కడ ఈ కవిత్వానికి పేరు పెట్టింది? సహజ సిద్ధంగా సుగంధం ఉన్న కురులున్న స్త్రీ నాకు తెలుసు, నా భార్య ఆమె. నేను రాసి ఇచ్చాను ఈ కవిత్వం ఇతనికి, ఇతను నా భక్తుడు, నేను రాసి ఇచ్చాను. ఆ కవిత్వానికి పేరు పెట్టిన వాడెవడో నిలబడమన్నాడు. నక్కీరుడు నేనేనన్నాడు. అనేసరికి పెద్దగా భువనభోంతరాళాలు దదరిల్లేలాగా పెద్ద శబ్దం వచ్చింది. ఢమరుకం మోగుతోంది, పెద్ద మెరుపులు మెరిసినాయి. ఈ కవి పక్కన నించున్నటువంటి పెద్ద మనిషి ఇంత ఆజానుబాహుగా శూలము సర్ప నాగాభరణాలతోటి దగదగాయమానంగా ప్రత్యక్షమైపోయాడు. అక్కడ పరమేశ్వరుడు స్వయంగా వచ్చాడు. పార్వతీదేవి అమ్మవారి కురులకి సహజ సిద్ధ సుగంధం కలిగిన కురులు. అమ్మగారు సహజంగా ఆ కురులకి సుగంధం ఉంటుంది. అందులో ఆ శిరస్సులో పెట్టబడిన కల్పవృక్షాల పువ్వులు కూడా ఆ వాసన స్వీకరించడం కోసమే ఆమె తల్లో కూర్చున్నాయని సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు చెప్తారు. నాకు తెలుసు కాబట్టి నేను ఆ భావాన్ని వీడికి రాసిచ్చాను, ఏది ఇప్పుడు వాదించు అన్నాడు. అనేసరికల్లా ఇతనేమన్నాడు, నీకు తెలుసయ్యా, మాకేం తెలుసు, ఊరుకోలే. అప్పుడు కూడా నక్కీరుడు పరమేశ్వరుడు చెప్పినా కూడా ఊరుకోవాలి. పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే సభలో ఉన్న వాళ్ళంతా ప్రణమిల్లిపోయి శంకర భవనాశన అని పద్యాలు శ్లోకాలు పాడేసి స్తోత్రాలు చేసి దండాలు పెట్టి పొరుదండాలు పెట్టేస్తున్నారు ఉన్న వాళ్ళంతా. అప్పుడు కూడా నక్కీరుడు దిగలేదు. దిక్కండా ఏమన్నాడంటే, నీకు తెలుసు, నీ భార్య తెలియదుగా, మాకు తెలియదు కదా. అంటే ఈయన ఏమన్నాడు అంటే, నీకు తెలియనిది లేదంటావా నువ్వు? నీకు తెలియకపోతే నీకు తెలియదని అర్థం, లేదని కాదుగా. నువ్వు భగవంతుడిని కంటితో చూడలేదు, లేడా? గాలిని నువ్వు కంటితో చూడవు, లేదా? ఏది సుగంధం ముక్కుకు వస్తుంది, కంటికి వస్తుందా సుగంధం? లేదని చెప్పగలవా నువ్వు? ఇంత పొగరా నీకు, కుష్టు వ్యాధిగ్రస్తుడు అయిపో నువ్వు అని పరమేశ్వరుడు శపించాడు నక్కీరుడు.
సాక్షాత్తు నేనొచ్చి అమ్మవారి కూరలు సుగంధ భరితాలని నేను చెప్తుంటే తలదించి ఒప్పుకోకుండా నీ భావం కరెక్ట్ అని నువ్వు ముందు వచ్చిన కవిని నువ్వు కట్ చేసింది కరెక్టేనని నువ్వు వాదిస్తావా? కుష్ఠవ్యాధి గ్రస్తుడి వైపు నీ బుద్ధికి పట్టింది కుష్టు, అది నీ శరీరానికి వస్తుంది. బుద్ధిని వాడటంలా నువ్వు తర్కాన్నే వాడుతున్నావు. ఎప్పుడు తర్కమే ఎలా కుదురుతుంది? లాజిక్కే ప్రతిసారి కుదరదు కదా. లాజిక్కి అందనివి కొన్ని లక్షలు ఉన్నాయి విషయాలు, తర్కానికి అందని విషయాలు చాలా ఉన్నాయి. తర్కానికి అందలేదు కాబట్టి, అదే ఇప్పుడు నేను చూడలేదు కాబట్టి నువ్వు లేదంటాం కుదరదు కదా. దాంతో కుష్ఠవ్యాధిగ్రస్తుడు అయిపోయాడు నత్కీరుడు. కాళ్ళు పట్టుకున్నాడు, నన్ను రక్షించు, నన్ను కాపాడమని. కైలాస దర్శనం చేస్తేనే నీ కుష్ఠవ్యాధి పోతుందని పరమేశ్వరుడు మాయమైపోయాడు. ఆయన తీసుకొచ్చిన కవికి అక్షర లక్షలు ఇచ్చారు ఆ శ్లోకాలకి. నత్కీరుడికి మాత్రం కుష్ఠు మిగిలిపోయింది. కైలాస దర్శనం చేయటం కోసం తిరుగుతున్నాడు ఆయన. అప్పుడు ఈ రాక్షసుడికి దొరికాడు. ఓహోహో అని కుమారస్వామిని అడిగాడు, కైలాస దర్శనం చేయించు తండ్రి నాకు అని. తీసుకెళ్ళమని కుమారస్వామి అన్నాడు, తండ్రి శపించినవన్నీ నిన్ను తీసుకుని నేను కైలాసానికి తీసుకెళ్ళలేను. అయితే ఒక పని చేస్తా, భూలోకంలో దక్షిణ కైలాసం అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఉన్న కొండని కైలాస పర్వతం అంటారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో దింపుతాను నిన్నని చెప్తే, అప్పుడు ఈ కుమారస్వామి ఈ నత్కీరుణ్ణి కాళహస్తి క్షేత్రానికి తీసుకెళ్లి వదిలిపెట్టాడు. ఆయన అక్కడున్న సువర్ణముఖి నదిలో స్నానం చేసి ఆ కైలాస పర్వతాన్ని దర్శనం చేశాక కుష్ఠు వ్యాధి పోయింది. ఈ నత్కీరుడి కథని కాళహస్తీశ్వర శతకంలో కూడా ఒక శ్లోకంలో చెప్పబడింది. కాళహస్తీశ్వర మహత్యం కథలో ఇది చెప్పబడుతుంది అనమాట. ఆయనకి కుష్ఠు వ్యాధి పోయింది. మరి కైలాసానికి వెళ్ళాడండి తర్వాత? కైలాసం, ఆ కైలాసమే, ఆ కొండ పేరే అది. ఇంకంతే. ఆ కైలాసం చేస్తే దక్షిణ కైలాసం, భూలోకంలో ఉన్న కైలాసం అని పేరు. దాన్ని చూసేసరికల్లా ఈయనకి ఆ క్షేత్ర దర్శనం వల్ల క్షేత్ర మహాత్మ కథల్లో చెప్తారు. అప్పుడు ఆయన కుష్ఠు వ్యాధిని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఈ ప్రశ్నించడం ధోరణి మానుకున్నాడు అనమాట. ఎప్పుడైనా సరే మనకి తెలియకపోతే తెలియదు, లేదని అనకూడదు. అవునండి, లేదంటానికి వీలు లేదు. నీకు తెలియంది తెలీదు అంతే. ఈ కథని మనకి కాళహస్తి మహత్యం అంటే ఈయన పేరు చాగంటి వారు కూడా 2-3 సందర్భాల్లో చెప్పారు. ఈ నత్కీరుడి కథ కనుక వింటే మనకి కాళహస్తి యొక్క మహాత్మ్యం తెలుస్తుందని, ఆ ప్రాంతానికి వెళ్ళాలన్న, క్షేత్రానికి వెళ్ళాలన్న కోరిక కలుగుతుందని ఇలాంటి కథలు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. మంచి, అంటే ఆలోచించదగ్గ ఒక విషయం కూడా ఉంది కదా రమ్మగారు. భక్తి కథతో పాటు ఆలోచించదగిన విషయం ఇది. చాలా మంచి మాట అండి. తెలియకపోతే గుడ్డిగా వాదిస్తూ ఉంటారు, ఇది లేదు ఇది లేదు అని. నాకు తెలీదు అనే భావన కలగదు. అదే వచ్చింది తిప్పలు. రైట్ రమ్మగారు, నమస్తే అండి. నమస్తే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.